మాయ ప్రపంచంగా జీవించినటువంటి వాడు ఈ వారం అయ్యేటప్పటికి చాలు వాడు తిరుపతికి వచ్చేసాడండి. ఏంటండి వీడు ఎట్ట ఇంత మార్పు సడన్గా ఎలా వచ్చిందంటే దట్ ఈస్ కాల్డ్ ఫైర్. వాడికి ఫైర్ అందింది. అందు నుంచి ఎప్పుడు కూడా వీకెండ్స్ ఉంటే ఎప్పుడు సినిమాల్లో ఇలా గడిపేసేటువంటి వాడు ఈసారి వీకెండ్ వచ్చేటప్పుడు తిరుపతి వచ్చేసాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఎలా వచ్చిందండి అంత మార్పు అంటే అది ఫైర్ వాడికి అందించింది, వచ్చింది, వాడు మారిపోయాడు. అంత ఎక్స్టర్నల్ ఫైర్ రావాలి వాడికి. అది చెప్తున్నారు ఇక్కడ. దాన్ని ఏమన్నారంటే ది ఫైరీ స్టేజ్ అన్నారు. నెక్స్ట్ ది సాల్వెంట్ స్టేజ్ ఇన్ విచ్ ద ఫార్మ్ ఈజ్ డిసిపేటెడ్ అండ్ సబ్స్టెన్స్ ఈజ్ హెల్డ్ ఇన్ సొల్యూషన్. వీడి మనస్సు అని ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోవాలంటే ఇప్పుడు బెండ్ అయిన తర్వాత వీడు స్వామివారి సన్నిధికి వెళ్ళిన తర్వాత వీడు ఏమవ్వాలి, నాది అంటే ఏం లేదు, ఇదంతా కరిగిపోవాలి. ఐసుగడ్డ తీసి నీళ్ళలో వేసినట్టుగా మొత్తం ఐసుగడ్డ అంతా కూడా నీళ్ళలో కరిగిపోవాలి. నేను అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి దాన్ని సెకండ్ స్టేజ్. వీడు ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా హీట్ చేసేటికి ఏమవుతుంది, ఎంత ఐరన్ కూడా కాస్త లిక్విడ్ ఐరన్ అయిపోతుంది, మొత్తం కరిగిపోతుంది. అంత బలమైనటువంటి ఐరన్ కూడా మొత్తం లిక్విడ్గా వచ్చేస్తుంది. అంత అది దేనివల్ల వస్తుందంటే ఆ ఫైర్ వలన మొత్తం లిక్విడ్గా అయిపోతుంది. ఆ లిక్విడ్గా అయిపోయినటువంటి ఇట్ బికమ్స్ ఎ సొల్యూషన్, ద ఆటమ్ బీయింగ్ రిజాల్వ్డ్ ఇంటూ ఇట్స్ ఎసెన్షియల్ డ్యూయాలిటీ. అప్పుడు ఈ ఆటమ్ని ఏం చేస్తారంటే ఎసెన్షియల్ డ్యూయాలిటీ అనేటువంటి దానిలోకి దాన్ని మారుస్తారు. డ్యూయాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ప్రతిది కూడా సృష్టిలో అన్నీ కూడా డ్యూయల్గా ఉంటున్నాయని చెప్పుకున్నాం కదా. ఆ డ్యూయాలిటీ అనేటువంటిది వీటిలో రావడానికి కావాల్సినటువంటిది ఇది చేస్తారు. సృష్టిలో అంతా కూడా డ్యూయల్గా ఉంటుంది అంతా కూడా. నెక్స్ట్ ఈస్ ద volatile stage which concerns primarily the essential quality of the atom and the escape of this essence later to take a new form. ఫైనల్గా ఏం జరుగుతుంది, కన్సర్న్స్ ప్రైమర్లీ ది ఎసెన్షియల్ క్వాలిటీ ఆఫ్ ది ఆటమ్. వీటిలో మోస్ట్ ఎసెన్షియల్ క్వాలిటీ ఏమిటి, వీటిలో పనికొచ్చేది ఏమన్నా ఉందా? సరే మనం ఏదైనా తూకానికి అమ్మాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు, అందులో పనికొచ్చేది ఏదైనా ఉందా అని చూస్తాడు. పనికొచ్చేది ఉంటే అది మాత్రం తీసుకుంటాడు, పనికిరానంత పక్క పడేస్తాడు చూసారా. అలా పరమగురువులు ఏం చేస్తారంటే వీడిలో పనికొచ్చే క్వాలిటీ ఏదైనా ఉందా అంటారు. ఇది ఒక క్వాలిటీ ఉంది సార్, వీడిలో పనికొచ్చే క్వాలిటీ ఒకటి ఉందండి. ఏంటండి, ఏదో క్వాలిటీ, సమ్ ఎగ్జాంపుల్, ఒక సర్వీస్ చేద్దామనో, అది వీటిలో సెల్ఫిష్నెస్ లేదండి, అలా ఏదో సమ్ క్వాలిటీ, ఒక గుడ్ క్వాలిటీ. అయితే ఆ క్వాలిటీ ఒకటి ఉంచండి, మిగిలినంత చెత్త అంత సరుకు అంతా తీసి పడేయండి అంట. అప్పటిదాకా వీడు కాఫీ లేనిది వీడు నిద్రపోడు. అలాంటి వాడు ఎప్పుడైతే ఈ ట్రాన్స్మ్యూట్ అయిపోతాడో కాఫీ అనేటువంటిది వాడిని బంధించదు. ఇంకా డెలిషియస్ ఫుడ్, స్వీట్ లేనివాడు కదా లంచే వెళ్ళదు. అలాంటి ఇంకా అప్పటి నుంచి కదా స్వీట్లో స్వీట్ ఉందా లేదా అనేది చూసుకుంటాడు లంచ్. అంత మార్పు వచ్చేస్తుంది. కనుక ఈ రకంగా వాడిని తయారు చేయబడతాడు వాడు. ఎంత మార్పు జరిగితే ఇది జరుగుతుంది ఊహించాలి మనం. గంటకొక సిగరెట్ తాగేటువంటి వాడికి సిగరెట్ లేకుండా జీవితం గడపడం అనేటువంటిది తీసుకొస్తారు. అలా ప్రతి దాంట్లో కూడా ఆ రకంగా జీవించేసేటువంటి అది జరగాలంటే డిస్టిలేషన్ ప్రాసెస్ అవ్వాలి. ఉన్నదంతా కూడా సరుకు అంతా కూడా మొత్తం ఇదవ్వాలి, మొత్తం కర్ర తీయాలి, హీట్ సప్లై చేయాలి. అప్పుడు హీట్ సప్లై తోటి ఇది కరుగుతుంది. కరిగిన తర్వాత అప్పుడు ఎసెన్షియల్ క్వాలిటీని మాత్రం వచ్చేసి అక్కర్లేనిదంతా కూడా కింద పంపించేస్తారు. అప్పుడు ఎసెన్షియల్ క్వాలిటీ తోటి ఇది తయారు చేస్తారు. అప్పుడు ఆ విధముగా మాత్రమే ఎసెన్షియల్ క్వాలిటీ మాత్రమే వాళ్ళు ఉంటుంది. అక్కర్లేని అంతా సరుకు అంతా వెళ్ళిపోతుంది. మనలో కూడా తెలియని సరుకు చాలా ఉంటుందండి ఈ దేహంలో. అనేక రకాలైనటువంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఉండకూడనటువంటి హ్యాబిట్స్, ఇలా ఏవేవో ఉంటుంటాయి మనలో. ఉండకూడని ఆలోచనలు ఎన్నో 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 పేరుకుపోయి అలా ఉంటుంటాయి. అవన్నీ వీళ్ళు ఈ గోల్డ్ తయారు చేయడంలో మనని ఇవన్నీ కూడా తీసేస్తారు వాళ్ళు. మన ప్రమేయంతో పోయేవైతే ఎప్పుడో పోతాయి అవి. మన ప్రమేయం లేకుండా మనని లోపల పట్టుకుని ఏడిపిస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనలో చేరిపోయాయి. అందు గురించి మనం ఏం చేయాలంటే డిస్టిలేషన్ ప్రాసెస్లోకి మనం పోవాలి. పోయినప్పుడు ఏం చేస్తారంటే మనలో ఎసెన్షియల్ క్వాలిటీ ఒకటి ఏది ఉంటుందో అది ఉంచేసి మిగిలిన అన్నీ కూడా వాళ్ళు తీసేస్తారు. అది చెప్తున్నారు ఇక్కడ. రేడియో యాక్టివిటీ, ప్రళయక్ సొల్యూషన్ అండ్ ఎసెన్షియల్ వాలటైలిటీ మైట్ ఎక్స్ప్రెస్ ది థాట్. సో ఇది మీరు కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నాం అనేటువంటిది మీకు అర్థమవుతుందండి. ఒకటి రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ అంటే దాని నుంచి సమస్తము కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది. ఉండేటువంటిది ద న్యూక్లియస్,
దాని నుంచి ఎంతో దూరం నాకు అలా రేడియేషన్ అనేటువంటిది ఒకటి సప్లై చేస్తుంటుంది. అంటే దాని యొక్క ప్రభావము చాలా దూరం అది దాని యొక్క ప్రభావం చూపిస్తుంటుంది, దాని యొక్క యాక్టివిటీ. అదొకటి. ప్రళయక్ సొల్యూషన్ అంటే వీటిదంతా కూడా ప్రళయక్ సొల్యూషన్ అంటే ఆల్మోస్ట్ ఇంకేమీ మిగలకుండా అయిపోవడం అనమాట, అంతా తీసేయబడటం. అండ్ ఎసెన్షియల్ వాలటాలిటీ మైట్ ఎక్స్ప్రెస్ ది థాట్. ఎసెన్షియల్ వాలటాలిటీ అంటే ఏది ఉండాలో ఆ క్వాలిటీ ఉంచుతారండి, అంత అక్కర్లేదని తీసిపడేరు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఎటువంటి క్వాలిటీస్ ఉంచుతారు అనేటువంటి. ఆయనకి బుక్ రీడింగ్, ఆయన మాస్టర్ ఈకే గారిని కలిసి మాస్టర్ ఈకే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మహానుభావులు, మీరేవో చాలా చదివేశారు, మరి నాకేమో అలాంటివి ఎప్పుడు నేను చదివిన దానికి పోలేదు, నాకు టైం ఉంటే ఎప్పుడు చూసినా సరే ఈ చెత్త నావెల్స్ ఇవన్నీ కూడా చదివేస్తూ కూర్చున్నాను. ఇదివరకు నావెల్స్ చదవడం చెప్తే వేరే టైం అవకేషన్ ఉండేది కాదు కదండి. టీవీ కూడా రానప్పుడు సంగతి నేను చెప్తున్నాను. టీవీ వచ్చినప్పుడు ఈ హార్ట్లీ అందులో న్యూస్ ఇంత తప్పితే ఉండేవి కదా డీడీ ఛానల్లో, ఎప్పుడు 1980s అని అన్నాడు ఆయన. పర్వాలేదు, ఆ క్వాలిటీ చాలా ముఖ్యమే అని అన్నారు మాస్టర్ ఈకే. అదేమిటండి అంటే, చదవడం అనే క్వాలిటీ ఉంది కదా నీలో. ఒక బుక్ దొరికితే ఆయన ఇంకా పొద్దున్నుంచి రాత్రి దాకా నవలు గురించి నేను చదివేసేవాడు అండి ఆయన. ఆ క్వాలిటీ నీకు చాలా హెల్ప్ చేస్తుంది భవిష్యత్తులో అని చెప్పారు మాస్టర్ ఈకే. తర్వాత ఏమయ్యాడు, ఆయన నెమ్మదిగా స్లోగా ఆయన మాస్టర్ ఈకే గారి ప్రభావంతో, తర్వాత నాన్నగారి ప్రభావంతో ఆయన నెమ్మదిగా హోమియో అనేటువంటి దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. హోమియో చదవడం, హోమియో నేర్చుకోవడం ఇదంతా చేసేవాడికి ఏమైంది, ఆయనకి బుక్ రీడింగ్ అనేటువంటి చాలా హ్యాబిట్గా ఉన్నటువంటిది, అది కాస్త హోమియోలో పడేవాడు. హోమియో బుక్ కనబడితే చాలా మొత్తం చదివేసాడు ఆయన. ఒక డ్రగ్ ఈరోజు చెప్పుకున్నారంటే ఆ డ్రగ్ మొత్తం చదివేసాడు, ఏ బుక్స్లో ఉంది అంతా కూడా చదివేసాడు ఆయన. సరే, ఆ క్వాలిటీ ఎలా అంటే ఆ క్వాలిటీని మాత్రం ఉంచుతారు, మిగిలినంతా తీసిపడేస్తారు పరమగురు. ఆ రకంగా దే విల్ బి సేవ్డ్. సో అది ఇక్కడ చెప్తున్నారు, ఎసెన్షియల్ వాలటాలిటీ మైట్ ఎక్స్ప్రెస్ ది థాట్. ఇన్ ఎవ్రీ ట్రాన్స్మిటింగ్ ప్రాసెస్ వితౌట్ ఎక్సెప్షన్ దీస్ 3 steps ఆర్ ఫాలోడ్. ప్రతి దాంట్లో కూడా ఈ 3 steps ఉంటాయి. అక్కర్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద వరల్డ్ కామెంటరీ దే ఆర్ దస్ స్టేటెడ్. అవి మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. ద ఫైరీ లైవ్స్ బర్న్ విత్ ఇన్ ద బాసమ్ ఆఫ్ మదర్. ద ఫైరీ సెంటర్ ఎక్స్టెండ్స్ టు ద పెరిఫరీ ఆఫ్ ద సర్కిల్ and dissipation supervenes, and pralayak peace, the son returns to the bosom of father and mother rests quiescent. ఇదే విషయాన్ని ఒక చక్కగా ఒక పోయంగా చెప్పారు. అదే మనం టైం ఇదే విషయం అంత ఇంకేం లేదు. The masters in concert with the great devas concern themselves with this transmittive process, and each department might be considered as dealing with one of the 3 stages. సో పరమగురువులు వాళ్ళు ఇన్ కన్సర్ట్ విత్ ద గ్రేట్ దేవాస్, వాళ్ళు దేవతలతో అనుసంధానమై ఈ ప్రాసెస్ మనలో జరగడానికి వాళ్ళు ఎంతో వర్క్ చేస్తున్నారు. ది మహా చౌహాన్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఇట్స్ 5 divisions డీల్స్ విత్ ద బర్నింగ్ ఆఫ్ ది ఫైరీ లైఫ్స్. ఇన్ ఇట్స్ 5 divisions, ఈ చెప్పబడినటువంటి 5 divisions మొత్తం వర్క్ని 5 divisionsగా చెప్పారు. అందులో మహా చౌహాన్ అనే పరమగురు చేసేటువంటిది ఏంటంటే, ఇట్ డీల్స్ విత్ ది బర్నింగ్ ఆఫ్ ది ఫైరీ లైఫ్స్. The Manos department concerns itself with the form or the ring pasnot which encloses the burning lives. The Bodhisattva's department deals with the return of the son to the bosom of the father. అంటే మనలో పరివర్తన అనేటువంటి తీసుకురావడానికి మెయిన్గా ఈ ముగ్గురు పనిచేస్తున్నారండి. ఒకళ్ళు మహా చౌహాన్, నెంబర్ 2 ఈజ్ మను. ప్రతి మన్వంతరానికి ఉండేటువంటి వారు ఒక మను. ఆ మను యొక్క అండర్టేకింగ్లో మనందరం జీవిస్తూ ఉంటాం. సో ఆ మను ఒక ఆయన పనిచేస్తుంటారు, ఇంకొక ఆయనలో బోధిసత్వ అని అంటారు. బోధిసత్వ అన్న పరమగురు అని అనుకున్న ఒకటి. కనుక వీళ్ళ ముగ్గురు కూడా మనం గోల్డ్గా టర్న్ అవ్వడానికి వీళ్ళ ముగ్గురు పనిచేస్తుంటారు. అంటే మనం ఎవరు అబ్బాయి అండి అంటే పలానా వాళ్ళ అబ్బాయి అండి అని చెప్తారు, కానీ ఇంకేదో అని చెప్పం కదా. అలాగే మనం ఎవరి తాలూకా వాళ్ళు అంటే మన వివస్వత మనువు యొక్క తాలూకా అండి మనం అంతా. కనుక ఆ వివస్వత మను పనిచేస్తుంటాడు ఇక్కడ, ఆయన్నే మను అని అంటారు. సో ఆయన ఒక ఆయన, అలాగే ఈ మహాచౌహాన్ ఆయన ఒక, తర్వాత ఈ బోధిసత్వ అంటే రిటర్న్ టు ద ఫాదర్ అని అన్నారు. ఏంటి ఫాదర్ అంటే ది సన్ టు ద బాసమ్ ఆఫ్ ది ఫాదర్. ఇది ఎక్కడి నుంచి వచ్చావు,
ఆ స్థితికి తీసుకెళ్ళడానికి వీళ్ళు ముగ్గురు ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే. Within the department of the Mahachoham, a secondary division along these lines might be outlined. The 7th and 5th rays are occupied with the return of the son to the father and are largely centered in pouring forth energizing power when it becomes necessary to transfer the life of the son from an old form into a new. So వీడు ఫాదర్కి ఎలా రిటర్న్ అవ్వబడతాడంటే ఫ్రమ్ ఎన్ ఓల్డ్ ఫామ్ టు ఎ న్యూ అని అన్నారు. వీడు మొత్తం వీడి యొక్క అక్కర్లేనంతా తీసేసేసి ఒక శిల్పం లాగా వీడిని చెక్కేస్తారండి. చక్కగా చెక్కింపబడి ఫ్రమ్ వన్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ టు అనదర్ ఆన్ ది పాత్ ఆఫ్ రిటర్న్. ఎట్లా వీడు రిటర్న్ అవుతాడు? ఫ్రమ్ వన్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ టు అనదర్ ఆన్ ది పాత్ ఆఫ్ రిటర్న్. అంటే వీడు మళ్ళీ భూమి మీదకి ఎలా వస్తాడంటే హిజ్ నేచర్ వీడిది అంతా కూడా మారిపోతుంది. అంటే ఒక బండరాయిగా ఉన్నటువంటి వాడిని ఒక శిల్పంగా తయారు చేస్తాం. దీనికి దానికి ఎంత తేడా ఉంది? అంత తేడా వచ్చేస్తుంది జీవుల్లో. ద థర్డ్ అండ్ సిక్స్త్ రేస్ ఇందాక చెప్పింది ఏంటంటే థర్డ్ అండ్ ఇది ఫిఫ్త్ అండ్ సెవెంత్. ఫిఫ్త్ అండ్ సెవెంత్ రేస్ ద్వారా ఈ వర్క్ అవుతుంది. థర్డ్ అండ్ సిక్స్త్ రేస్ డీల్ విత్ ద బర్నింగ్ ఆఫ్ ది ఫైరీ లైఫ్స్. ఈ రెండింటి వలన బర్నింగ్ ఆఫ్ ది ఫైరీ లైఫ్స్ అంటే ఫైరీ లైఫ్స్ అంటే మనందరం ఫైరీ లైఫ్స్. ప్రతి ఎవరెవరిలో అయితే ఫైర్ ఉందో వాళ్ళందరూ ఫైరీ లైఫ్స్. ఇంకొకటి ఏంటంటే ఫైరీ లైఫ్స్ అంటే ఇంకో కొంచెం కరెక్ట్గా అంటే కనుక ఎవరైతే ఫైర్ వేరే వాడికి అందించగలిగేట్టుగా ఉన్నాడో వాళ్ళని ఫైరీ లైఫ్స్ అంటారు, ఫైరీ పర్సన్స్ అంటారు. ఎవరు నలుగురు గురించి ఆలోచిస్తూ నలుగురు గురించి జీవించేటువంటి వాళ్ళని ఫైరీ పర్సన్స్ అంటారు. ఫైరీ లైఫ్స్ అంటే వాళ్ళు నలుగురు గురించి వాళ్ళకి ఏం చేస్తే బాగుండు అనేటువంటి దట్ ఈస్ కాల్డ్ ఫైరీ లైఫ్స్. సో అలాంటి వాళ్ళందరినీ కూడా విత్ ద బర్నింగ్ ఆఫ్ ది ఫైరీ లైఫ్స్. ద థర్డ్ అండ్ సిక్స్త్ రేస్ డీల్ విత్ ద బర్నింగ్ ఆఫ్ ది ఫైరీ లైఫ్స్. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం ఇలా తహతాలు ఆడిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా థర్డ్ అండ్ సిక్స్త్ రేస్కి సంబంధించినటువంటి వాళ్ళు. సిక్స్త్ రే ఇస్ ద రే ఆఫ్ డివోషన్, థర్డ్ రే ఇస్ ది కాంక్రీట్ మైండ్. సో ఈ భౌతికంగా ఉన్నటువంటి దాని అంతటిని కూడా కాంక్రీట్ మైండ్, ఇందులో ఏ సాధించితే ఎలా ఉంటుంది జీవితం అనేటువంటిది అంతా కూడా వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ది రే ఆఫ్ డివోషన్ అంటే అదే మనం చెప్పుకున్నాం క్రైస్ట్కి సంబంధించినటువంటి రే. సో ది రే ఆఫ్ డివోషన్ పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ గురించి ఆల్రెడీ నేను సిక్స్త్ రే అనే దాంట్లో నేను చెప్పాను మీకు. కనుక ఆ విధంగా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా సిక్స్త్ ఫైర్. ఈ రెండో రేస్ వాళ్ళు ఉండడం వలన ఏమవుతుందంటే అలాంటి జీవులందరూ కూడా దే విల్ బికమ్ ద బర్నింగ్. వాళ్ళు ఇంకా ఈ ఆలోచన ఇంకా పెరిగిపోతుంది. బర్నింగ్ ఆఫ్ ది ఫైరీ లైఫ్స్. ద ఫోర్త్ బ్లెండ్స్ ద టూ ఫైర్స్ విత్ ఇన్ ద అటామిక్ ఫార్మ్. ఈ ఫోర్త్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ రే, ఈ ఫోర్త్ రే ఏం చేస్తుందంటే ఈ థర్డ్ అండ్ సిక్స్లోనూ తర్వాత 5 and 7లోను ఇవి ఉన్నటువంటి దాన్ని బ్లెండ్ చేస్తుంది మొత్తం. సో ఇట్ లింక్స్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అదంతా కూడా ఒక అటామిక్ ఫారంలోకి వచ్చేట్టుగా చేస్తుంది. అంటే వీటిలో అన్నిట్లో ఉండేటువంటి గుడ్ క్వాలిటీస్ అన్నిటినీ క్లబ్ చేసుకుని అదొక చక్కగా ఒక జీవితంలో ఒక చక్కగా పనికొచ్చేవాడిగా వాడిని తయారు చేస్తుంది. ఇట్ విల్ బి సీన్ ఫ్రమ్ ఏ క్లోజ్ స్టడీ ఆఫ్ దీస్ సబ్డివిజన్స్ హౌ క్లోజ్ ఈస్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్ అండ్ హౌ ఇంటర్ రిలేటెడ్ ఆర్ దేర్ యాక్టివిటీస్. ఎప్పుడైతే తెలుసుకుంటే అప్పుడు మనం ఒక యాక్టివిటీకి ఇంకొక యాక్టివిటీకి ఎలా ఇంటర్ రిలేషన్ అనేటువంటిది ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే దాని గురించి చెప్పుకోండి ఇంకొక కొంచెం ఇదవుతుంది. థర్డ్ రే అంటే కాంక్రీట్ మైండ్, అంటే భౌతికంగా మనకు చూసేటువంటి వస్తు సంపదలు ఇవన్నీ వాటి గురించి ఒక రీసెర్చ్గా ఆలోచించేదంతా కూడా థర్డ్ రే. సిక్స్త్ రే ఏమన్నారంటే ది రే ఆఫ్ డివోషన్ అని చెప్పారు. అంటే ఏంటి, నలుగురు గురించి తాపత్రయపడేటువంటి వాడు. పళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఒక 5 కిలోల పళ్ళు కొని చేస్తాడు. ఎందుకండి అన్ని పళ్ళు మన ఇంట్లో అంటారు. అది కాదే మన పనమ్మే వస్తున్నప్పుడు ఆమెకు పెడదాం, వీళ్ళు వస్తారు వాళ్ళు అందరికీ ఇద్దాం, ఏం మనం ఒక్కడే తినాలని ఏమిటి అన్నట్టుగా అంటాడు వాడు. నలుగురికి మనం ఇచ్చి మనం కూడా తినడం అనేటువంటిది మార్గం అన్నట్టుగా వాడు ఆలోచిస్తుంటాడు. మనం ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చాం కదా, మనం ఇన్ని పళ్ళు కొనుక్కుంటున్నాం, ఒక పండు వాళ్ళకు కూడా ఇద్దాం అనేటువంటిది వాడికి సహజంగా జరుగుతుంది. వేరే వాడికి మనకు 2 కిలోలు సరిపోతాయి కదా అని 2 కిలోలే కొనుక్కొని వాడి ఇంటికి వెళ్తారు. అలా కొందరు ఉంటారు. సో ఈ క్వాలిటీ అనేటువంటి దట్ ఈస్ కాల్డ్ ద సిక్స్త్ రే క్వాలిటీ. అండ్ ద థర్డ్ రే ఇస్ భౌతికమైనటువంటి వీటి గురించి కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్గా
ఇంకా వీటిని ఎలా మనం బాగా వినియోగించవచ్చు, నలుగురికి ఏ రకంగా మనం ఈ భౌతికంగా ఫిజికల్గా ఉన్నటువంటి ఈ వస్తు సామాగ్రిని మనం వినియోగించవచ్చు అనేటువంటిది ఈ 2 రేస్ వలన జరుగుతుంది. అది ఇప్పుడు ఆ 2 మీరు అర్థం చేసుకుంటే అది. తర్వాత 7th రే గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 7th రే సెరమోనియల్ మ్యాజిక్, అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత ఇంకా మిగిలింది ఏమిటి? 5th రే. 5th రే డీల్స్ విత్ ఇంట్యూషన్, ఇంటెలిజెన్స్. సో వీడికి ఉన్నటువంటి ఆలోచన ఇదంతా కూడా వాడు అటువంటి వర్క్స్కి వాడు వాడతాడు 5th రే. సో ఈ రకంగా ఇవన్నిటిని క్లబ్ చేసుకుని అంతా కూడా ఒక యాటంలోకి, అంటే ఒకళ్ళలో ఇవన్నీ క్వాలిటీస్ కూడా ఓపెన్ అప్ అయ్యేటట్టుగా వాళ్ళు వర్క్ చేయడం అనేటువంటిది ఉంటుంది. ఈజ్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్ అండ్ హౌ ఇంటర్రిలేటెడ్ ఆర్ దేర్ యాక్టివిటీస్. ది వర్క్ ఆఫ్ ది హైరార్కీ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్కమీ. సో ది వర్క్ ఆఫ్ ది హైరార్కీ ఏంటంటే ఎంత గోల్డ్ తయారు చేసావు బాబు నువ్వు అని అడుగుతాడు ఒక గోల్డ్ స్మిత్. హైరార్కీ వీళ్ళది ఏంటంటే వాడి పని ఎంతమంది మానవుల్ని గోల్డ్గా తయారు చేస్తాం. వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళ దాంట్లో ఉంటారు చూసారా, ఎంతమందిని మన మతంలో కన్వర్ట్ చేసాం అనేటువంటిది. అలా వీళ్ళ పని ఏమిటంటే ఎంతమందిని మనం చక్కగా ట్రాన్స్మ్యూట్ చేసాం గోల్డ్గా, ఆల్కమీ, దిస్ ఇస్ కాల్డ్ ఆల్కమీ. ఎంతమందిని మనం కన్వర్ట్ చేసాం అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి. అండ్ దేర్ యాక్టివిటీస్ డీల్ విత్ ఏ 3-fold transmutation. This work is carried on by them consciously and supervenes upon their own emancipation. సో ఇది 3 స్టెప్స్లో అవుతుంటుంది. ఇదంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే అవుతుంటుంది 3 స్టెప్స్ కూడా. ఒక మాటలో చెప్పాలంటే మనం చెప్పుకున్నటువంటి 3 స్టెప్స్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే అయిపోతుంటుంది అంతా కూడా. ఏ మాస్టర్ ట్రాన్స్మ్యూట్స్ ఇన్ ద 3 worlds and principally concerns himself with the process upon 18 subplanes, the great field of human evolution. ఇది అసలు 18 subplanes and it is a the great field of human evolution. There are 18 subplanes. ఏంటి 18 subplanes అంటే 18 అనేటువంటిది ఉన్నాయి మనకు. ఏంటి 18 అంటే కనుక 1 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇవి 10. ఇది కాకుండా ఇంకొక 5 ఉన్నాయి మనలో. 5 తన్మాత్రలు లేదా 5 పంచభూతములు, ఇది మొత్తం ఈ 15. తర్వాత వీటికి పైన ఇంకో 3 ఉన్నాయి, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఇవి మొత్తం ఇవి 18. 5 జ్ఞానేంద్రియములు, 5 సెన్సెస్, అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, ఇవి 5 సెన్సెస్. అలాగే 5 కర్మేంద్రియములు, మన శరీరం యొక్క కర్మలు నిర్వహించి పెట్టేటువంటివి 5. చేతులు, కాళ్ళు, నోరు 1, 2, మొత్తం 5 కర్మలు మనం చేసేటువంటివి. ఇవి 10 అయ్యాయి. ఇంకొక 5 ఉన్నాయి. అవి ఏమిటంటే 5 పంచభూతములు. మనకి పంచభూతములు అనేటువంటివి మనలో ఉన్నాయి. ఈ 5 భూతములు మనలో, ఇవి మొత్తం 15 అయ్యాయి. వీటికి పైన ఉన్నటువంటిది 1 మనస్సు, బుద్ధి, చిత్తము, మొత్తం 18. దీన్నే మనకి 18 అనేటువంటి సాధింపబడటానికి ఒక చక్కటి ఇది చెప్పారు. 18 అనేటువంటి సంఖ్యకి మనకి మనం ధనుస్సు రాశి గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 18 అనేటువంటి సంఖ్య చాలా వివరంగా చాలాసార్లు చెప్పుకున్నాం. 18 ఏంటంటే మేషంలో మొదలైనటువంటి వాడు ధనుస్సుకి రావడం 9, మళ్ళీ ధనుస్సు నుంచి మళ్ళీ మేషమునకు వెళ్ళుట 9, మొత్తం ఇవి 18 స్టెప్స్. అందుకే 18 స్టెప్స్ పెట్టారు. ఏమిటంటే 18 స్టెప్స్? 19 ఎందుకు పెట్టలేదు? అయ్యప్ప స్వామి దగ్గర 18 ఎందుకు పెట్టారు? 18 స్టెప్స్, 18 సంవత్సరాలు వాళ్ళు వెళితే చాలట, వాళ్ళ లైఫ్ చాలా ఇదైపోతుందట అని చెప్తారు వాళ్ళు. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు 18 సంవత్సరాలు వెళ్ళాలని ఉంటుంది వాళ్ళకి. అక్కడ పెట్టేటువంటి అడుగులు స్టెప్స్ కూడా 18 పెడతారు వాళ్ళు. ఏంటి 18 అంటే మేషంలో మొదలైనటువంటి వాడు ఒక 9 కిందకి, ఒక 9 పైకి, మొత్తం 18 స్టెప్స్. అంటే 18 మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 18 కూడా మనలో మార్పు రావాలి. అప్పుడు 18 ఎప్పుడైతే మార్పు వచ్చేస్తుందో అప్పుడు హీ విల్ రీచ్ ద ప్లేస్ ఆఫ్ ఇంద్రా అంటారు. దాన్నే మనకి అర్జునుడి యొక్క జీవితముగా మనకు చెప్తారు కథల్లో. ఏమిటి అర్జునుడు అంటే కనుక అర్జునుడు ఎంతో తపస్సు చేస్తాడట. తపస్సు చేసేవాడికి వాడు పైలోకాల్లోకి వెళ్తాడు. పైలోకాల్లోకి వెళ్ళేవాడికి
అక్కడ ఇంద్రుడు మొదలగు వారు వీళ్ళందరూ ఉంటారు. వీడిని అనేక రకాల చేత పరీక్షింపబడతారు. ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటాడు అర్జునుడు. అన్ని పరీక్షల్లోనూ నెగ్గుతాడు అర్జునుడు. నెగ్గినప్పుడు అతడికి ఎన్నో ఆయుధాలు ఇచ్చి మా యొక్క రక్షణ నీకుంటుంది ఇప్పుడు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఎన్నో ఆయుధాలు ఇస్తారు. అది అర్జునుడు చేసినటువంటి దట్ ఈస్ కాల్డ్ ది 18. అంటే ఈ జీవుడు అనేవాడు 18 అనేటువంటి ఎప్పుడైతే వాడు ట్రేస్ అవుతూ ఉంటాడో అప్పుడు వాడు లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ కష్టాలన్నింటిలోనూ వాడు దాటుకుంటూ వెళ్ళినప్పుడు వాడు ఆ పై స్థాయికి వెళ్తాడు. అదే ఇక్కడ ఉండేటువంటి స్థాయి. దాన్నే ఇంద్రగ్రంథి అనేటువంటిది ఉంటుంది మనలో. ఆ ప్రదేశం మనకు వెళ్ళేటప్పటికి వాడికి చక్కగా వాళ్ళు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఎన్నో పవర్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. పవర్స్ అంటే ఏంటంటే ఒక దివ్యమైనటువంటి జ్ఞానం వాళ్ళు ఇస్తారు. దాన్నే పవర్ అంటారు. తద్వారా అయితే అక్కడ దాకా వెళ్ళిపోయినటువంటి వాడికి ఇంకా జన్మరాహిత్యము అంటారు. వాడు మళ్ళా జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. కానీ బట్ హీ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు లివ్ విత్ హిస్ బ్రదర్స్ అంటారు. అర్జునుడు ఏం చేస్తాడు, అక్కడ దాకా వెళ్ళిపోయి ఇదంతా వాళ్ళు నీకు అంత సంవత్సరం ఇది అది అని చెప్పేసిన తర్వాత కాదు, ఆయన తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి వాళ్ళ అన్నదమ్ములతోటి కలిసి జీవించి మళ్ళీ యుద్ధం చేసి రాజ్యం సాధించి ఇంత చేస్తాడు కార్యక్రమం. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ టు షవర్ హిస్ లవ్ ఆన్ హిస్ ఫెలో బీయింగ్స్. ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడిని ఏమంటారంటే ది సేవియర్ ఈజ్ కమింగ్ అని రాస్తారు అన్నమాట. దాన్ని అంటే ఏంటంటే ఆ స్థితి దాకా వెళ్ళినటువంటి వాడు ఇంకా మళ్ళీ తిరిగి పుట్టక్కర్లేదు. కానీ వాడు తిరిగి పుడతాడట. ఎందుకు పుడతాడట అంటే వాడిలాగా జీవిస్తున్నటువంటి భూమి మీద ఉండేటువంటి వాళ్ళని కూడా అభివృద్ధి కలిగి వాళ్ళు కూడా లిబరేట్ అవ్వడానికి మాత్రమే నేను జన్మ తీసుకుంటానంటాడు. అందుగురించే పుట్టినటువంటి వాడు జీసస్. హీ టుక్ బర్త్ ఓన్లీ టు అప్లిఫ్ట్ ది మ్యాన్ కైండ్. అంతే, అంతకుమించి ఇంకా వేరే ఏమీ లేదు ఆయనకి ఆ లైఫ్లో జరిగినటువంటిది. దెర్ ఇస్ నో ఎక్స్ట్రా బెనిఫిట్ దట్ హ్యాస్ అకర్డ్ ఇన్ దట్ లైఫ్. అది దాన్ని ఏమన్నారంటే 18 సబ్ప్లేన్స్ అని అన్నారు దాన్ని. ఇక్కడ అదే ఒక్క పాయింట్, అది మనం 18 సబ్ప్లేన్స్ ద గ్రేట్ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. దాన్ని ఏమనంటే ఇట్స్ అ గ్రేట్ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. అండ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ లైఫ్ త్రూఅవుట్ ద డెన్స్ ఫిజికల్ బాడీ ఆఫ్ ది లోగోస్. సో విత్ ద ప్యాసేజ్ ఆఫ్ లైఫ్ త్రూఅవుట్ ద డెన్స్ ఫిజికల్ బాడీ, మొత్తం కూడా లైఫ్ అంతా కూడా ఆ విధంగా వెళుతుంది. The Chohans of the 6th initiation work in the 4th and 5th ethers of the logoic etheric body and deal with the passage of the life of spirit from form to form in those worlds, having in view the transmutation of units in the spiritual kingdom into the monadic. So ఈ స్పిరిచువల్ కింగ్డమ్ నుంచి మొనాడిక్ లెవెల్లోకి వీడు ఎవాల్వ్ అవ్వడానికి చోహాన్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు కూడా ఒక సిద్ధులు అని మనం అనుకోవచ్చు. వాళ్ళ యొక్క సహకారం చాలా ఉంటుంది. దోస్ ఆన్ స్టిల్ హయ్యర్ లెవెల్స్ ద బుద్ధాస్ అండ్ దేర్ కాన్ఫెర్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ రేస్ డీల్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ ది లైఫ్ ఇన్ టు ద సబ్ అటామిక్ అండ్ అటామిక్ ప్లేన్స్ ఆఫ్ ది కాస్మిక్ ఫిజికల్. సో ఇంకా హయ్యర్ లెవెల్స్కి చెప్తున్నారు. సబ్ అటామిక్ అంటే యాటమ్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణంగా ఉన్నటువంటిది అని అర్థం. సబ్ అటామిక్ అంటే ఆ స్థితికి తీసుకెళ్ళబడతాడండి. అంటే కాస్మిక్ ఫిజికల్ ఏ ప్లేన్ నుంచి అయితే సౌరమండలం అనేటువంటి తయారైందో ఆ ప్లేన్కి వీడు ఎదగబడతాడు ఈ ట్రాన్స్మ్యుటేషన్లో. అంటే జీవుడుగా ఉన్నటువంటి వాడు దైవముగా తయారవుతాడు. అంత ప్రాసెస్కి వీళ్ళందరి యొక్క సహకారం ఉంటుంది మనకి. Deal with the passage of the life into the subatomic and atomic planes of the cosmic physical. What has been said applies to all hierarchical efforts in all schemes and in all globes, for the unity of effort is universal. Unity of effort is universal. ప్రతి దానిలో కూడా యూనిటీ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏదో వీడు ఒక్కడి వారికే చేయడం అనేటువంటిదిగా కాకుండా యూనిటీ ఆఫ్ ఎఫర్ట్ అనేటువంటిది ఎప్పుడు వాళ్ళు చూస్తుంటారు. అంటే ఏదో వీడి వరకే చేయడం అనేటువంటిది కాదు. అంటే ఇది ఏ డిపార్ట్మెంట్ వీళ్ళది అన్నటువంటిదిగా ఉండదు. ఇది ఫలానా వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే మాకు సంబంధించింది కాదు అన్నట్టుగా ఉండదు. సో యూనిటీ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ యూనివర్సల్. ఎవరికైనా సరే, ఏ పరమ గురువు అయినా సరే వాళ్ళు సహకరించడంలో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. సో ఆ రకంగా మార్పు అనేటువంటి అంటే పరివర్తన అనేటువంటి దీని గురించి మనం చాలాసార్లు మనం స్పిరిచువల్ అస్ట్రాలజీ పూర్ణ ధ్యానాల్లో చెప్పుకున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ సోర్స్, దాన్ని ఆ సోర్స్కి మనం వెళ్ళాలి. కాస్మిక్ ఫిజికల్
లేదా కాస్మిక్ సవిత్ర మండల మధ్యవర్తి ఆ స్థితికి మనం వెళ్ళడానికి అన్నీ కూడా స్టెప్స్. 18 సబ్ప్లేన్స్ అని అన్నారు దాన్ని. అంటే ప్రతి యాటమ్ కూడా ఆ స్టేట్కి వెళ్ళాలండి. ఇది విషయం. In every case, conscious self-induced control or authority precedes ability to transmute. సో ఏంటి మనలో ఉండాల్సినటువంటి క్వాలిటీ ట్రాన్స్మిటేషన్కి? మనని దేన్ని చూసి వాళ్ళు మనకి అంగీకారం తెలుపుతారు వీడిని ట్రాన్స్మిట్ చేద్దాం అనేటువంటిది? అంటే ఒకటి చెప్తున్నారు ఇక్కడ, సెల్ఫ్ ఇండ్యూస్డ్ కంట్రోల్. అంటే మనకి మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పని ప్రేయర్ చేస్తాను నేను 6 గంటలకి అనేటువంటి నియమం మనం పెట్టుకోవాలి. దాని విధంగా నువ్వు తయారవ్వాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్యాక్ చేసుకుని నువ్వు స్టేషన్కి వచ్చి నుంచో, మిగిలినది మేము తీసుకెళ్తాను, నేను ఇంకేం లేదు, నువ్వు చేయాల్సింది ఇంకేం లేదు. కాకపోతే ఇంటి దగ్గర నువ్వు బట్టలు సర్దుకుని నా పెట్టేవాడికి నువ్వు స్టేషన్కి అయితే నువ్వు రావాలి బాబు. దానికి మేము చేయలేం. ఈ టైం చెప్తారు, నువ్వు స్టేషన్కి నువ్వు పెట్టేవాడుకు నువ్వు సాయంత్రం 4 గంటలకల్లా రా చాలు, నిన్ను విశాఖపట్నం మేము తీసుకెళ్ళిపోతాం అంటారు వాళ్ళు. అంటే ఆ ట్రాన్స్మిటేషన్ ప్రాసెస్ కావాల్సినంతా మేము చూసుకుంటాం, నువ్వు నీ పెట్టేది ఉంటుందో నీవు అనేటువంటిది ఏదో నీ ఎసెన్స్, ఆ ఎసెన్స్ నువ్వు పట్టుకుంటురా. కనుక దానికి నువ్వు తయారై నువ్వు ఎస్ ఐ షుడ్ ట్రాన్స్మ్యూట్. మనం ప్రతిరోజు మనం ధ్యానంలో మనం చెప్పుకోవాలి, లెట్ మై ప్లాన్ బి అన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అని అన్నారు మాస్టర్ గారు. లెట్ మై పర్పస్ షేప్ ఇంటూ ద పర్పస్ ఆఫ్ అవర్ ఎర్త్. అది ట్రాన్స్మ్యూటేషన్ అంటే. ఏదో ఎంతసేపు నా పర్పస్ ఏమిటంటే నేను నా వరకు జీవించడం అనేటువంటిది నా పర్పస్ కాదు. ఈ ఎర్త్కి సంబంధించింది ఏదైనా సరే నా పర్పస్గా మార్పు చేయి. భూమి మీద ఏ పనైనా సరే అది కూడా నా పర్పస్గా నేను ఫీల్ అయ్యేటట్టుగా చేయి, అది నా పర్పస్గా నేను భావించి ఆ విధంగా నేను చేసేటట్టుగా నన్ను తయారు చేయి అని మనం ప్రార్థించుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. In every case, conscious self-induced control or authority precedes ability to transmit. Initiates learn to transmute and superintend the passage of the life out of the animal kingdom into the human kingdom after the third initiation. Third initiation ఏడికి animal kingdom నుంచి human kingdom గా వీడు ఎదుగుతాడు. అలాగే and during the earlier stages of initiation, formulas and control of the lesser devas and which produce results in the merging of the second and third kingdoms are communicated. They work under safeguards and supervision. ఈ విధంగా వాటిది జరుగుతుంటుంది. Advanced intellectual man should be able to cooperate in the synthesis of the work. Advanced intellectual man. ఎవరు అడ్వాన్స్డ్ ఇంటలెక్చువల్ మ్యాన్ అంటే ఎవరైతే సాధనలో ఒక స్థితి మనం చేసుకుంటూ వస్తున్నామో అప్పుడు మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి మనం కాస్త ఇదిగోండి ఇటు నడవండి సార్, అటు వెళ్ళకండి, ఇటు రండి, ఇట్లా నడవండి, ఇటు నడవండి అని చెప్పి మనం జీవులకు మనం ఆ విధంగా మనం ఒక వాలంటీర్ హెల్ప్ అనేటువంటిది మనం పరమ గురువులకు చేయగలిగేటువంటిగా మనం ఉండాలి. నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం నేనే అనుభవిస్తాను అన్నట్టుగా ఉంటే యు ఆర్ అన్ఫిట్. ఈ జ్ఞానం అంతా దేనికంటే నువ్వు ఇంకో నలుగురికి పంచిపెట్టు, నీకు తెలిసినటువంటి విషయం నలుగురికి చెప్పు, అప్పుడు నువ్వు సహకారం అందించినటువంటి వాడు అవుతావు. అదైతే నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం నా వరకే పరిమితం, నేను ఇంకొకరికి ఎందుకు చెప్పాలని అనుకుంటుంటే నీ వలన ఉపయోగం లేదు, బాగా తెలుసుకో అని చెప్తున్నారు వాడు. అండ్ డీల్ విత్ ది ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ది మెటల్స్ యాజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ టు దట్ ఆఫ్ ది మినరల్ ఎలిమెంట్స్ and builders whom they would control in the same as in the above mentioned cases and the grades of consciousness, but owing to the disastrous developments in Atlantean days. So వాళ్ళలో ఉండేటువంటి ఇదంతా కూడా మినరల్గా ఉన్నటువంటి వాళ్ళకు సో వాళ్ళు ట్రాన్స్మిట్ చేయడానికి నువ్వు తయారై ఉండు నువ్వు. అండ్ ది కాన్సిక్వెంట్ stultification of spiritual evolution for a time until karma has been adjusted, the art has been lost. సో సృష్టిలో కర్మ అడ్జస్ట్ అయ్యేంత వరకు ఆర్ట్ అనేటువంటిది ఇవ్వబడదండి, డోర్స్ తెరుచుకోబడవు. నీలో ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఫిట్ అప్పుడే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఫిట్నెస్ రాందే డోర్స్ ఓపెన్ అవ్వవు. సృష్టిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది.
ఆ డోర్స్ అనేటువంటిది ఓపెన్ వాళ్ళ సృష్టిలో దాని విధముగా మనం ప్రయత్నం చేయాలి. మనం ఒక్కళ్ళు వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం అంతా ఉంది. మన కుటుంబం అంతా కూడా కలిసి ట్రైన్ ఎక్కితే జర్నీ బాగుంటుందండి. తిరుపతికి నేను ఒక్కడిని ట్రైన్ ఎక్కేసాను, ఆపండి ట్రైన్ అంటే అట్లా కుదరదు. ఆ ట్రైన్ టైం లోపు మీ కుటుంబాన్ని అంతా తీసుకుని నువ్వు ట్రైన్ ఎక్కు అంటే అప్పుడు నేను రెడీ అయిపోయాను మీదే లేటు అని అంటే అలా కుదరదు. అలా చేసినా నువ్వు ట్రైన్ మిస్ అయిపోతావు. నేను రెడీగా ఉన్నానండి టైంకి, మా ఇంట్లో వాళ్ళే తయారవ్వలేదు, నేను ఎందుకు మిస్ అవ్వాలి ట్రైన్ అని అంటే నో యూస్. మీ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు సహకారం చేయి, వాళ్ళందరూ కూడా టైంకి వచ్చేటట్టు చేయి. అప్పుడు నువ్వు ట్రైన్ ఎక్కుతావు, నీ జర్నీ బాగుంటుంది, నీ టికెట్స్ దొరుకుతాయి, అంతా మిగిలిన నీ ట్రిప్ అంతా బాగా జరుగుతుంది. అంటే ఏం చేయాలని అంటే నువ్వు రెడీ అయిపోయానని అన్నావు కదా, నువ్వు ముందుగా రెడీ అయ్యావు కదా, నీకు మిగిలిన టైం ఉంది కదా, ఆ టైంలో వాళ్ళందరినీ కూడా తొందరగా రెడీ చేయి. అంటే సృష్టిలో మనకు కలిగినటువంటి జ్ఞానం ఇంకో నలుగురికి పంచిపెట్టడం అనేటువంటిది చెయ్యాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని మనం ట్రైన్ ఎక్కిన వాళ్ళం అవుతాం. అదే ఇక్కడ చెప్తున్నారు. Safeguard until a period is reached in the racial progress wherein the physical body is pure enough to withstand the forces contacted and to emerge from the process of chemical transmutation enriched not only in knowledge and experience but strengthened in its own inner fiber. దీని గురించి మనం ఇంకా కొంచెం వివరంగా ఉంది, ఇది మనం రేపు చెప్పుకుందాం ఈ పాయింట్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.